కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ గారి వర్ధంతి వేడుకలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ రాజీవ్ గాంధీ గారి కుటుంబం అంటే మనకు నెహ్రూతో స్టార్ట్ అయింది. దేశ స్వాతంత్రంలో వారి యొక్క కుటుంబ పాత్ర చాలా గొప్పది. అలాగే దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వారు ప్రధానమంత్రి హోదాలో రాజీవ్ గాంధీ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, జవహర్లాల్ ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు కానీ, యువతకు కానీ దేశ పటిష్టతను మొత్తం బలోపేతం చేస్తూ ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలనే ఆశయంతోనే వారి కుటుంబంలో ప్రతి ఒక్కరి సేవలు కూడా ఆర్థిక రంగంగా కావచ్చు, లేకుంటే సాంకేతిక రంగంలో కావచ్చు, ఇలాంటి పేద కుటుంబాల యొక్క అవసరాలు తీర్చే విధంగా కావచ్చు, దేశాన్ని అత్యున్నత స్థానంలో ఉంచడానికి వాళ్ళు చేసిన కృషి చాలా గొప్పది. ఆ కృషి చేస్తూ ప్రయత్నంలో వాళ్ళ ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రాణాలను బలి తీసుకున్నటువంటి ఎంతోమంది శత్రువులు ఎవరైతే ఉన్నారో వారికి ఎంతమంది మనకి అగేస్ట్ పోయినా కూడా వీరి యొక్క కుటుంబం దేశం కోసం ఇప్పటికీ కూడా పోరాడుతున్నది. భవిష్యత్తులో వారి యొక్క ఆశయాలను తీర్చిదిద్దే విధంగా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో కూడా దేశంలో మరో ప్రధానిగా తను చూస్తామని అనుకుంటున్నాము. దీనికి కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా మేము అందరం కూడా వారికి పార్టీకి అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.